ఈరోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనేది అప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు కానీ, నెహ్రూ మాట్లాడినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినప్పుడు కానీ మన దేశంలో ఇంత పెద్ద క్రైసిస్ లేదు. కరోనా రాలేదు. ఇప్పుడు హర్మోజ్ నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ కూడా సరిగ్గా రాలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఈరోజు ఆయిల్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన అన్ని ఆయిల్ వల్ల మొత్తం ఇంటర్నేషనల్ క్రైసిస్ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మే 11th నాడు $1.23 ఉంటే ఫిబ్రవరి 1st కు 0.77 ఉంటే వాళ్ళు పెంచింది $1.23, $0.77 నుంచి $1.23 పెంచితే 59.74 పెంచారు. వాళ్ళు పెంచారు. ఎప్పుడు మే 11 నాడు పెంచారు. US డాలర్స్, కెనడా డాలర్స్లో 1.29 ఉండే పెట్రోల్ లీటరు ఇప్పుడు అది 1.85 43% పెంచారు. ఈ అన్ని దేశాలు కూడా సౌత్ కొరియా 17%, చైనా 15%, ఇటలీ 23%, జర్మనీ 7%, ఆస్ట్రేలియా 5%, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్ ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేదు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థ అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారు కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా 13/6/2013లో చిదంబరం గారు అన్నారు, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు. మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేట్లేదు? మీరు మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు? అప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ అప్పీల్స్ అన్నీ కూడా దేశం కోసము, దేశ ఒక ప్రగతి కోసము, దేశంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఉందాము. బంగారం కొంటే అది సగం కన్నా ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తెప్పిస్తాం కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. మనం ఫారిన్ గూడ్స్కి వెళ్తే మన నిధులన్నీ కూడా బయటికి పోతాయి. మనం లోకల్లో మనం కొంటే మన వాళ్ళ మధ్యనే అది ఉండిపోతుంది అనే ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని తప్పు పట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకు ఇదొక తగదు, దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తాం దీన్ని. ఎందుకంటే దేశభక్తి అనేది సరిహద్దులపై యుద్ధం చేయడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవస్థని మనం ఏ విధంగా ఉంచాలని చెప్పే ప్రయత్నం కూడా దేశభక్తియే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి యొక్క మాటలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా దాన్ని పాటించి మనం తప్పకుండా బలవంతం లేదు. మళ్ళీ బంగారం కొనొద్దు అంటే మీరు కొనొద్దు, బంగారం అంటే మంగళసూత్రం బంగారం ఉంటుంది, కొనొద్దు అనలే ఆయన. జాగ్రత్తగా కొనండి, ఎక్కువ అనవసరంగా కొనకండి. ఫారెన్ పోండి, ఫారెన్ పోదనట్లేదు. మీరు వెకేషన్లకు ఫారెన్ పోతున్నారు, దాన్ని ఇండియాలో పోండి, మన ఇండియన్ టూరిజం డెవలప్ అవుతుంది. ఫారెన్ మీరు పోతే అక్కడ వాళ్ళకు ఇన్కమ్ పెరుగుతుంది. కొన్ని టూరిజం కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, తర్వాత పోవచ్చు, వేరే మాట. దేశ ప్రజలకు ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సలహా ఏవైతే కొన్ని సూచనలు చేస్తున్నారో అవన్నీ కూడా సూచనలు పాటించి దేశ భక్తిని చాటుదాం. దేశ ఒక ప్రగతిలో మనందరం కూడా భాగ్యస్వామి కావాలని చెప్పేసి కూడా